మంచిర్యాల జిల్లాలో ఎండ వేడి గాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. మరో 4 రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక మంచిర్యాలలో ఎండ తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. మంచిర్యాల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రోజుకు 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. దీంతో 3 రోజులుగా మంచిర్యాల జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లా రెడ్ అలర్ట్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా జైపూర్ ఇటు ఇందారం చౌరస్తాలో ఉన్నాము. చూడొచ్చు, దాదాపు ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మధ్యాహ్నం మొత్తం కూడా రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఇదంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. మొత్తం ఇటు స్టేట్ హైవే అదేవిధంగా NH నేషనల్ హైవేలు కూడా ఈ ప్రాంతం ఎప్పుడు వెహికల్స్ రన్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు ఎండ ఎక్కువగా ప్రభావం చూపడంతో వెహికల్స్ కూడా రోడ్ ఎక్కని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ఇటు వెహికల్స్ కూడా కొన్ని చెడిపోతున్నాయి. హై టెంపరేచర్లు నమోదు కావడంతో ఇంజన్స్ కూడా హీట్ ఎక్కుతున్నాయి. ఇటు కొన్ని హెవీ వెహికల్స్, ఇటు లారీలు కావచ్చు, వ్యాన్స్ కావచ్చు, పెద్ద వెహికల్స్ లోడ్తో వెళ్తున్న వెహికల్స్ కూడా కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. టైర్లు పలిగిపోతున్నాయి. టైర్లు కూడా వేడెక్కి నిన్న పెద్దపల్లి జిల్లాలో కూడా ఓ లారీ ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ మొత్తం కూడా టైర్లు హీట్ కావడంతో కాలిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో హై టెంపరేచర్లు నమోదుతున్న నేపథ్యంలో ఇటు వాహనదారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. కొన్ని చోట్ల చెట్ల కిందే పార్క్ చేసుకొని వెయిట్ చేసి కొంచెం చల్లబడ్డాక మళ్ళీ వెహికల్స్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా చాలా చోట్ల ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇటు ఉష్ణోగ్రతలు రోజు రోజుకైతే పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో జనాలు రోడ్లు ఎక్కాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతాలైనటువంటి రామగుండం, గోదావరి కని, NTPC, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలతో పాటు శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇటు డ్యూటీకి వెళ్ళే కార్మికులు డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో కూడా ఇటు చాలామంది కార్మికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు రెండు మరణాలు కూడా సంభవించాయి ఎండదెబ్బ తగలడంతో. ఇటు మంచిర్యాల జిల్లాలో 2 వడదెబ్బ కారణంగా మృతి చెందిన పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరఫున ఇటు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పలు సూచనలు తీసుకోవాలి. ఎండవేడిమికి బయటికి వెళ్ళాలంటే తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు అయితే పలు సూచనలు అయితే చేస్తున్నారు. ఇట్లా ఓవరాల్గా ఈ ఎండవేడికి బయటికి వెళ్ళే ప్రజలైతే నెత్తికి రుమాలు కావచ్చు, వైట్ కలర్ కర్చీఫ్ కావచ్చు, అదేవిధంగా సన్ గ్లాసెస్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఇటు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు అయితే సూచిస్తున్నారు. మరోపక్క ఇటు ఎండవేడికి ఎక్కువ ఇబ్బందులు పడ్డ ఎండదెబ్బ తగిలిన వారు సైతం ఇటు ఆసుపత్రుల్లో క్యూ లైన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రుల్లో ఇప్పటికే ఎండవేడిమికి అదేవిధంగా ఎండదెబ్బ తగిలిన ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళంతా కూడా ఆసుపత్రుల్లో దాటికి మొత్తం కూడా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో మొత్తం హై టెంపరేచర్లు అయితే గత 3 రోజుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఇటు ధాన్యం కొనుగోలు సెంటర్లో కావచ్చు, ఇటు రైతులు, ఒక పక్క సింగరేణి కార్మికులు, ఒక పక్క వ్యాపారులు, రోడ్లపైన చిరు వ్యాపారులు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో మధ్యాహ్నం దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న ఉండడంతో ఇటు సింగరేణి అధికారులు కూడా సింగరేణి కార్మికులకు కొంత సమయం, ఒక 2 గంటలు వెయిటింగ్ 2 గంటల సమయం ఇవ్వాలని, రెస్ట్ తీసుకునే సమయం ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కార్మికులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు కోల్బెల్ట్ ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన హీట్ వేవ్స్పై పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా, జైపూర్ నుంచి.